ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు ఈ ఉదయకాలమున మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ప్రాతకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ దినమును నీ కృప చేత అనుగ్రహించినందుకు స్తోత్రములు. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోను మా ఒక్కొక్కరితో మాట్లాడుము. దేవా, నీ వాక్యమును విని గ్రహించుకొని వాక్యానుసారముగా నడిచే కృపను మాకు అనుగ్రహించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1 నుండి 6 వచనములను చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయమునకు వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరిచూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడని యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి. మనము చదివిన వాక్య భాగములో శృంగారం అనే దేవాలయము దగ్గర జరిగిన స్వస్థతను మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి ఆ దేవాలయపు ద్వారము దగ్గర కూర్చొని, లేకుంటే వెలుపల కూర్చొని తన యొక్క జీవనోపాధి కోసం పోయే వారి దగ్గర అడుక్కునటము, లేకుంటే వారి దగ్గర భిక్షం అడగటం మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని సేవకులైన, లేకుంటే ఆయన శిష్యులైన పేతురు, యోహాను అక్కడికి వచ్చినప్పుడు అతని యొక్క అవస్థతను చూసి తాత్కాలికమైన ఉపశమనము కాదు, కానీ తనకు అవసరమైన విడుదలను దేవుని నామము పేరట అనుగ్రహించటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమున మనకు ప్రభు నేర్పిస్తున్న కార్యం, మన ముందు అవసరతలో ఉన్న వారిని చూసినప్పుడు తాత్కాలికమైన ఉపశమనమును వారికి కేవలము ఆ సమయానికి మాత్రమే సహాయపడేవారిగా నీవు నేను ఉండక, వారి యొక్క జీవితమును దేవుని కృపచేత నింపబడి దేవుని కోసము నమ్మకముగా జీవించుటకు సహాయము చేసేదానికి ప్రయత్నించవలసిన వారిగా ఉన్నామని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయమున ప్రభు మనకు ఇచ్చిన ఈ కృపను మనము ఎలాగూ సద్వినియోగపరచుకుంటున్నాం. అనేక స్థలమునకు వెళ్ళి దేవుని కోసము నిలబడుటకు నీకు సహాయము చేస్తూ ఉన్నారు. అదే సమయమున అవసరతలో ఉన్న వారిని బలపరిచేదానికి ప్రభువు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. అయితే నీవు ఎన్నుకొనబడిన వ్యక్తిగా ఉన్నప్పటికీ నీ జీవితము, నీవు చేయవలసిన కార్యం సమయమందు అసమయమందు దేవుని కోసము నమ్మకముగా నిలబడి ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కోసము అవసరతలో ఉన్న ఆత్మలను దర్శించే ఒక అనుభవం నీలో ఉన్నదా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి ఆ దేవాలయపు వాకిటి దగ్గర ఎన్ని దినములుగా ఉన్నాడో మనకు తెలియదు, ఎన్ని దినములుగా అక్కడ భిక్షమడుక్కుంటున్నాడో మనకు తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యము అతనిని దర్శించే దినం ఒకటి ఉన్నది. ఆ దినము కోసము ప్రభు అతనిని సిద్ధపరిచినాడు. అనేక సార్లు మనము వెళ్తున్న స్థలంలో ప్రభు మనకు ముందుగా కొంతమందిని సిద్ధపరిచి ఉంటాడు. వారి యొక్క అవసరతలను తీర్చుటకై ఆ స్థలమునకు ప్రభు నిన్ను నన్ను ప్రేమించి తీసుకొని వెళ్ళినట్లయితే ఆ స్థలంలో నీకు ఇవ్వబడిన బాధ్యత నీవు సంపూర్ణముగా నెరవేర్చవలసిన వ్యక్తిగా ఉన్నావని ప్రభు సెలవిస్తున్నాడు. నీకు ఇవ్వబడిన బాధ్యతల నుండి నీవు తొలగిపోకుండా ప్రభు నిన్ను నడిపించే స్థలమునకు, నిన్ను తీసుకొని వెళ్ళే స్థలమునకు పూర్ణమైన మనసుతో సిద్ధపడిన వ్యక్తిగా నీవు వెళ్ళాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీవు నిజముగా అలాగ దేవుని యొక్క ప్రసన్నతను మోసుకొని వెళ్ళే వ్యక్తిగా ఉన్నట్లయితే నీవు వెళ్ళు స్థలమున ప్రభు నీ కోసము సిద్ధపరిచిన కార్యము నీవు సంపూర్ణము చేయగలవు. ఇక్కడ పేతురు, యోహాను ఆ వ్యక్తిని చూసి, మా దగ్గర వెండి బంగారములు లేవు, అయితే జీవము కలిగిన దేవుని నామమున
నువ్వు లేచి నడుమని అతనికి దేవుని యొక్క కృపను అనుగ్రహించినారు. ఆయన యొక్క స్వస్థతను అనుగ్రహించినారు. స్వస్థత పొందుకున్న వ్యక్తి అంతవరకు ఆలయమునకు వెలుపల ఉన్న జీవితము నుండి మార్చబడిన వారిగా దేవుని సేవకులతో పాటు ఆలయంలో ప్రవేశించేది, దేవుని యొక్క సన్నిధిలో ఆనందించే ఒక కార్యము మనం చూస్తూ ఉన్నాం. అలాంటి కార్యములను నీవు నేను కూడా మన జీవితంలో చేటకై ప్రభు ఎన్నుకొని ఉన్నారు. అవస్థతలో ఉన్న వారిని వెతుకుటకు, అవస్థతలో ఉన్న వారికి సహాయము చేయుటకు, అవస్థతలో ఉన్న వారికి నీవు నీతో సాధ్యమైన కార్యములు చేత లేక సాధ్యమైనంతవరకు సహాయము చేసే వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుచూ ఉన్నారు. నువ్వు ఒక స్థలంనకు వెళ్తున్నావు, ఒక కార్యమును చేయుటకు వెళ్తున్నావు అంటే నీవు నీ తలంపును బట్టి వెళ్ళట్లేదు, కానీ ప్రభువు నిన్ను అక్కడికి నడిపిస్తున్నాడని ఎరిగి నీవు వెళ్ళు స్థలమున దేవుని కృపను నీవు ఇతరులకు పంచిపెట్టేవాడిగాను లేక పంచిపెట్టే వ్యక్తిగాను ఉండాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచున్నారు. నీకు ఇవ్వబడిన తరుణంలోను నీకు ఇవ్వబడిన దేవుని కృపను ఇతరులకు అనుగ్రహించడానికి లేక ఇతరులకు కూడా నీవు పంచిపెట్టే జీవితంను కలిగి ఉన్నావా, లేక నేను దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాను, నాకు అది చాలు అనుకొని దేవుని యొక్క కృపను నీ వరకే పరిమితము చేసుకుంటున్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకొని ప్రభు యొక్క సన్నిధిలో నీవు ఎలాగూ ఉండాలని ఆయన యొక్క కృప కొరకు వేడుకుంటూ ముందుకు కొనసాగటకు ప్రయత్నించును. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయమున నీవు మాకు అనుగ్రహించిన ఈ యొక్క వాక్యం బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, దేవా, మీరు మమ్మల్ని నడిపించు స్థలమున మా కోసము సిద్ధపరిచి ఉన్న కార్యము, నీ నామమును బట్టి మేము చేయవలసిన కార్యములను దేవా నీవు మాకు సహాయము చేసి మా ద్వారాగా చేయవలసిన కార్యములకు మమ్మల్ని సంపూర్ణంగా అర్పించుకునేదానికి సహాయము చేయము. పేతురు, యోహానులు నాయన దేవాలయమునకు వెళ్ళినారు, కానీ అక్కడ అవస్థతలో ఉన్న వారికి, అక్కడ అవస్థతలో ఉన్న ఆ భిక్షగానికి, ఆ కుంటివాడికి నాయన తన యొక్క జీవనోపాధి ఎలాగూ అనుకుంటున్న వ్యక్తిని నాయన అంతవరకు దేవాలయంకు వెలుపల ఉన్న ఒక వ్యక్తి లేకపోతే వెలుపల ఉన్న అనుభవంలో ఉన్న ఒక వ్యక్తిని మార్చి నీ సన్నిధికి నడిపించే ఆ కృపనిచ్చినావు తండ్రి. అలాంటి కార్యములను చేయుటకును మాకు సహాయము చేయమని నువ్వెన్నుకొని మమ్మల్ని నడిపించి ప్రతి స్థలంలో నీకోసము నమ్మకముగా జీవించే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.